సో ఇప్పుడు మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా అండ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే 5 కాన్సెప్ట్లో 2 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేస్తాం. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. దీని గురించి డీటెయిల్గా చెప్తాను. మనకి ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మీకు చదివే పాలిసెట్ అండ్ ఈపర్ చేసే ఎగ్జామ్స్లో దీని నుంచి మనకి కొంచెం ఎక్కువ రావచ్చు అండ్ లాగరిథమ్స్ నుంచి కూడా రావచ్చు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి చెప్తాను. ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా? అసలు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటారు అనేది మీకు డౌట్. అసలు ఎల్సిఎం అంటే ఏంటంటే కొన్ని నెంబర్స్ తీసుకోండి. మీకు ఫ్యాక్టర్స్ అంటే చెప్పాను. ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ ఉందనుకోండి, 1 2 అవి ఫ్యాక్టర్. 6 అని ఉందనుకోండి, 1 2 3 6 4 ఫ్యాక్టర్స్. సో వీటినే ఫ్యాక్టర్స్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఈ లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే చెప్తాను, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే కూడా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ ఉంది. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్స్. దయచేసి మీరు ఈ యొక్క ప్రతి ఒక్క డెఫినేషన్ కూడా నోట్ చేసుకోండి. మీకు చాలా ఇంపార్టెంట్. మీకు నాట్ ఓన్లీ ఫర్ 10th బేసిక్స్, మీకు ఫర్ ఫ్యూచర్ పర్పస్ ఆల్సో మీకు అన్నీ ఉపయోగపడతాయి. ఇది ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? ఎల్సిఎం ఎలా కనుక్కుంటారు అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్స్. ఇప్పుడు నేను మీకు ఎందుకు డెఫినేషన్ చెప్పట్లేదంటే ఇవి మీకు చేస్తూ చెప్తే అర్థమవుతుంది. సో అందుకోసం నేను చెప్పట్లేదు, డెఫినేషన్ మీకు చదివి వినిపించాను. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ సింపుల్గా ఏంటంటే హెచ్సిఎఫ్ అంటే ఎలా కనుక్కుంటారంటే, ఇప్పుడు ఒక 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్స్ రాస్తాం అన్నమాట వరుసగా. రాసిన తర్వాత ఆ ఏదైనా ఒక 2 నెంబర్స్లో అంటే కామన్గా వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటో తీస్తాం. ఆ ఫ్యాక్టర్స్ని మల్టిప్లికేషన్ చేస్తాం. అది హెచ్సిఎఫ్. అర్థమైందా? ఇది మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటంటే మనం 2 నెంబర్స్ ఎగ్జాంపుల్ తీసుకుని దాని యొక్క ఫ్యాక్టర్స్ చేసాం అనుకోండి, వచ్చిన ఆ నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ని మల్టిప్లికేషన్ చేయగా అంటే హెచ్సిఎఫ్ ఇంటూ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో సింపుల్గా ఎల్సిఎం మల్టిప్లికేషన్ అయితే సరిపోతుంది. సో దట్ ఈస్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఇప్పుడు మీకు అర్థం అనుకుంటున్నాను. ఇంకా మీకు సమ్ చేస్తూ చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? కంగారు పడకండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేయాలంటే మీకు 10th పరంగా అయితే ఒక మెథడ్ ఉంది. అదేంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అంటే చెప్పాను కదా, ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 7 11 ఇంకా సో ఆన్. సో ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే కాంపోజిట్ నెంబర్ ఉంది. 12 ఎలా మీరు ఫ్యాక్టర్స్ చేస్తారు, 2 × 6 2 6 are 12. ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్. దాని తర్వాత 6 మళ్ళీ రాసుకోవచ్చు, 2 × 3 2 and 3 ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, 2 2 3 అంటే 2 2 3 ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద 12. సింపుల్గా ఇలా ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయమంటే మీరు ఈ విధంగా చేయాలి. ఆ వచ్చిన ఈ సైడ్ నెంబర్స్ ఏవవుతున్నాయో అవే వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే అర్థం కదా. సో ఈ మెథడ్ వాడి మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి, ఇది మీకు ఖచ్చితంగా ఉండే కాన్సెప్ట్. ఇప్పుడు మీకు చెప్తాను. ఎగ్జాంపుల్గా మీకు 12 and 18 అనే ఒక 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 నెంబర్స్ ఒక ఫ్యాక్టర్స్ రాసుకొని దాని యొక్క హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎలా కనుక్కోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు డమ్గా ఏం చేయాలంటే ఆ 2 నెంబర్స్ ఇచ్చారనుకోండి, ఫస్ట్గా వెంటనే ఆ 2 నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ ఈ విధంగా రాసుకోవాలి. సో ఇక్కడ 12 ఉంది. 12 అంటే ఏంటి, 2 × 6 12. దాని తర్వాత 2 × 3 6 అని ఈజీగా రాసుకుంటారు. ఇప్పుడు మీకు ఫ్యాక్టర్స్ ఏమొచ్చే 12కి 2 × 2 × 3 అని రాసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మీకు 18 ఉంది. 18 ఇచ్చారు కాబట్టి 18 తీసుకొని 2 9s are 18. దాని తర్వాత 3 × 3 9. సో ఇక్కడ ఏం చేస్తారు, 2 × 3 × 3 అని ఫ్యాక్టర్స్ రాసుకోవాలంటే 12 యొక్క ఫ్యాక్టర్స్ 2 × 2 × 3. దాని తర్వాత 18 యొక్క ఫ్యాక్టర్స్ 2 × 3 × 3 అని ముందు ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కుంటే మీకు ఒకవేళ 2 అడిగినప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కోవడం ఈజీ. ఇప్పుడు ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ అంటే ఏం లేదు, మీకు ఏం చెప్పాను, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా చూడండి, 2 and 3 ఆర్ కామన్ ఫ్యాక్టర్స్. ఇక్కడ మీకు ఇలా విధంగా ముందే నోట్ చేసి చెప్తే మీకు కొంచెం టైం తక్కువ అవుతుంది, ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మీకు 2 అనేది 3 అనేది కామన్ ఫ్యాక్టర్స్ కాబట్టి 2 and 3 రాసుకుంటారు. 2 and 3 ఆర్ మీకు కామన్ ఫ్యాక్టర్సే. ఇక్కడ ఏమన్నాడు, ప్రొడక్ట్ చేయమన్నాడు. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అంటే 2 × 3 చేస్తే 6 వచ్చింది. సో 6 ఈజ్ ద హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అర్థమైంది కదా? మళ్ళీ చెప్తాను. ఇప్పుడు 2 నెంబర్స్ తీసుకుంటారు ఫ్యాక్టర్స్. తీసుకున్నప్పుడు ఆ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్స్ తీస్తారు. ఆ కామన్ ఫ్యాక్టర్స్ తీసిన తర్వాత ఏవైతే కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ కామన్ ఫ్యాక్టర్స్ని ప్రొడక్ట్ చేస్తారు. వచ్చిన నెంబర్ మీకు హెచ్సిఎఫ్ ఈజీగా ఇలా కనుక్కోవచ్చు.
ఇప్పుడు ఎల్సిఎం ఇంకా ఈజీ ఏంటంటే మీకు ఇచ్చిన నెంబర్స్లో 2 నెంబర్స్లో హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందో ఆ హెచ్సిఎఫ్ ఇంటూ చేసి మీకు రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా అది మల్టిప్లికేషన్ చేసేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్సిఎఫ్ 6 వచ్చింది. సో 6 ఇంటూ ఇక్కడ రిమైనింగ్ మీకు ఏం మిగిలి ఇంకా ఇది తీసేయండి. ఇంకేం మిగిలే 2 and 3 మిగిలే కాబట్టి 6 into 2 into 3 36. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 36. ఇప్పుడు నేను చెప్పింది ఖచ్చితంగా నోట్ చేసుకోండి. మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీద ఒక 3 కాన్సెప్ట్స్ చెప్తున్నాను. సో అందులో మీకు కాన్సెప్ట్లో మీకు ఇదే సమ్ మీద ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే మీకు ఒకే నెంబర్స్ మీద ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే ఇంకొంచెం ఈజీగా బెటర్ ఎక్స్ప్లెనేషన్ అర్థం కావాలనే నా ఇంటెన్షన్. ఇప్పుడు కావాలంటే మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ కింద 60, 72 and 120, దాని తర్వాత 12, 36 and 160 మీద ప్రాక్టీస్ చేయండి ఈ రెండు సమ్స్. అప్పుడు మీకు ఇంకొంచెం ఈజీగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అర్థమవుతుంది. కామెంట్లో నాకు ఆన్సర్ చెప్పండి, ఓకేనా. సెకండ్ టాపిక్ చెప్తాను ఇందులో. ఇక్కడ మీకు ఏంటంటే రిలేషన్ బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఇది మీకు చాలా ఇంపార్టెంట్. మీకు 2021 పాలిసెట్ ఎగ్జామ్లో ఒక బిట్ కూడా పడింది. సో అందుకే నేను డీటెయిల్గా చాలా ఒక్కొక్క లెసన్ మీద మీకు కాన్సన్ట్రేషన్ చేసి అందులో నుంచి ఏ బిట్స్ రావచ్చు, ఏ కాన్సెప్ట్స్ నుంచి బిట్స్ రావచ్చు అని డీటెయిల్గా చెప్తున్నాను, ఓకేనా. ఇప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఒక రిలేషన్ ఏంటి అని తెలుసుకుందాం. ఇక్కడ ఏ అండ్ బి ఆర్ 2 పాజిటివ్ నెంబర్స్ దెన్ ఏమవుతుంది అట్లా. అసలు మీకు సింపుల్గా ఈ డెఫినేషన్ అంతా మీకు అర్థం కావాలని రాశాను, కానీ మీకు సింపుల్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏమి ఇచ్చాను మీకు 12 and 18 అనే ఒక 2 నెంబర్స్ ఇచ్చాను కదా, ఇందాక సమ్లోనే చెప్పాను. సో ఇందాక సమ్లో మీకు ఏం చేశాను, మీకు హెచ్సిఎఫ్ 6 వచ్చింది, ఎల్సిఎం 36 వచ్చింది. అంటే 12, 18 అనే ఒక 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు దానికి హెచ్సిఎఫ్ 6 వచ్చింది, ఎల్సిఎం 36 వచ్చింది. ఇక్కడ దాకా ఓకే కదా, ఆ సమ్ నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడే చెప్పాను. సో ఇక్కడ ఏమంటున్నాడంటే రిలేషన్ బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అని అడిగినప్పుడు మీకు ఇక్కడ ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అంట. అప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ 6 వచ్చింది, ఎల్సిఎం 36 వచ్చింది. సో హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఎప్పుడు కూడా ఇచ్చిన ఆ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ చేస్తే ఎంత వస్తుందో అంత వస్తుంది ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొడక్ట్ ఎంత ఇచ్చిన నెంబర్స్ ఇచ్చిన నెంబర్స్ ఏంటి 12, 18 ఇచ్చారు. ఆ 12, 18 నెంబర్స్ని ప్రొడక్ట్ చేయండి, మీకు 216 వస్తుంది. ఇక్కడ అదేవిధంగా ఇచ్చిన 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎంత వచ్చిందో చూడండి. ఆ హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇంటూ చేస్తే మీకు అదే సేమ్ వస్తుంది. సో అర్థమైంది కదా. ఇంకొకసారి చెప్తున్నాను, ఇచ్చిన 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందో ఆ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎంత వస్తుందో చూసుకొని ఆ హెచ్సిఎఫ్ ఎల్సిఎం మల్టిప్లికేషన్ చేస్తే కూడా మీకు సేమ్ నెంబర్ వస్తుంది. అంటే ఈక్వల్, అంటే సింపుల్ ఏమంటున్నాడు, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. దాని గురించి డెఫినేషన్ రాశాను. సో ఇక్కడ నేను కొంచెం స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు తొందరగా వీడియో కంప్లీట్ అవ్వాలి, ఎక్కువ ల్యాగ్ అవ్వకూడదు, మీకు టైం తక్కువ ఉంది కాబట్టి, ఓకేనా. సో ఇదే విధంగా మీకు 2021 పేపర్లో పాలిసెట్లో మీకు ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమంటే ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 30 అన్నాడు. అంటే ఒక 2 నెంబర్స్ అంట, మనకు తెలియదు, ఆ 2 నెంబర్స్ ప్రొడక్ట్ చేస్తే 30 వచ్చిందంట. ఓకే, అందులో ఒక దాని హెచ్సిఎఫ్ ఏంటంటే 5 అంట, ఎల్సిఎం ఎంత అని కనుక్కోమన్నాడు. సో ఈ కాన్సెప్ట్ రిలవెంట్గానో క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అంటే వాడిచ్చాడు 30 అంట, ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత ఇస్తాడు, వాడేస్తాడు 5 అంట. అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది, మనకి ఏదైనా నెంబర్ తెలియనప్పుడు దాన్ని ఎక్స్ అనుకుంటాం, అందుకే హెచ్సిఎఫ్ 5 వేసాం, ఇంటూ ఎల్సిఎం ఎక్స్ వేసుకున్నాం. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ వాడేస్తాడు 30 అంట. సో 5x ఈక్వల్ టు 30, x ఈక్వల్ టు 30, ఇటువైపు ఉన్న 5 మల్టిప్లికేషన్ ఎక్స్, 5xని మల్టిప్లికేషన్ చేస్తుంది 5. సో 5 ఇటువైపు మల్టిప్లికేషన్ చేసి ఇటువైపు వచ్చి డివిజన్, అంటే 30/5, 5 1s are 5, 6s are 30. సో x ఈక్వల్ టు 6, అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది 6. అంటే అప్పుడున్న ఆప్షన్స్ ప్రకారం అయితే ఇది ఆప్షన్ 2 అనమాట. సో మీకు ఈ కాన్సెప్ట్ మీద ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి నేను చెప్పిన ప్రతి క్వశ్చన్ కూడా నోట్ చేసుకోండి, ప్రతి కాన్సెప్ట్ కూడా రాసుకోండి, మీకు చాలా అవసరం. దాని మీద ప్రాక్టీస్ చేయడం ఇంకా అవసరం. సో అందుకే నేను డీటెయిల్గా ఒకటే చెప్పాను, నా ప్రిపరేషన్ ప్లాన్ ఏం చెప్పానంటే రోజుకి ఒక చాప్టర్ తీసుకోండి, డీటెయిల్గా తెలుసుకోవాలి, ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చేసి ఎంత వస్తుందో మనకి ఆ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎల్సిఎం మల్టిప్లికేషన్ చేస్తే అంతే వస్తుంది. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. సో ఇంకొక లాస్ట్ కాన్సెప్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో ఏంటంటే ఇక్కడ మీకు యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి చెప్పినప్పుడే చెప్పాను మీకు ఇది ఎల్సిఎం హెచ్సిఎఫ్ కాన్సెప్ట్లో ఉపయోగపడుతుందని. సో ఇప్పుడు చెప్తాను వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇచ్చాడు 420 and 130, ఈ 2 నెంబర్స్ మనకి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. సో హెచ్సిఎఫ్ అంటే మీరు ఈ మెథడ్లో చేస్తారు. సో వాడేమన్నాడు, డివిజన్ ఆల్గారిథం అన్నా, యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం అన్నా, యూక్లిడ్ డివిజన్ లెమ్మా అన్న ఒకటే అని చెప్పాను. సో ఆ మెథడ్లో మిమ్మల్ని హెచ్సిఎఫ్ కనుక్కోమని చెప్పాడు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంతకుముందు హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ఎలా ఉండే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 420 130 ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు 420/130 అని వేస్తారు. ఇలా డివిజన్ చేసుకుంటూ వెళ్తారు. చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 130 × 3 390 వస్తుంది. సో మళ్ళీ మైనస్ చేస్తే మీకు 30 మిగులుతుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న 30ని ఇక్కడ ఉన్న 130ని డివిజన్ చేస్తారు. అలాగా 130/30 ఏం చేస్తారు 30 × 4 120 మైనస్ చేస్తే మీకు 10 వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు ఈ 10 ఈ విధంగా ఇక్కడ రాసుకుంటారు. మళ్ళీ 30/10 వేస్తారు. సో 10 × 3 చేస్తే 30 వస్తుంది. మైనస్ 0 వస్తుంది. సో దిట్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్. ఇంతకుముందు అంటే మీరు చిన్న క్లాసెస్లో ఉన్నప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్ అనమాట. హెచ్సిఎఫ్ కనుక్కోవడం ఈ విధంగా నేర్చుకున్నారు. సో మీకు 10th వచ్చిన తర్వాత యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం బట్టి మీకు ఈ విధంగా చేయాలి. ఓకేనా. అంటే ఇప్పుడు మీరు ఏంటి 120 420 ఉంది, ఏం చేస్తారు 420కి 420 అలా రాశారు. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. మీకు ఇంకా ఈజీగా రాస్తాను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ అని ఒక సింపుల్ బేసిక్ జనరల్ ఫామ్ యూక్లిడ్ డివిజన్ అమ్మ. సో అదేవిధంగా మీరు హెచ్సిఎఫ్ని కనుక్కోవాలి. అలాగా ఇక్కడ 420 అనేది డివిడెండ్. సో డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అని చెప్పాను. సో అందుకే ఇక్కడ చూడండి డివిజర్ అంతా 130 ఇంటూ కోషియంట్ ఇంటూ 3 + 30. సో మళ్ళీ ఏం చేయాలి ఇక్కడున్న ఈ డివిజర్ ఏదైతే ఉందో 130ని తీసుకొని సో 130 ఈజ్ ఈక్వల్ టు 30 × 4 + 10గా రాసుకున్నాం. సో ఇలా డివిజన్ చేసి పక్కన రాసుకుంటే మీకు డౌట్ రాకుండా ఉంటుంది. సో మీకు 420 ఈజ్ ఈక్వల్ టు 130 × 3 + 30 కింద రాసుకున్నాం. దాని తర్వాత ఇక్కడున్న 130 నెల రాసుకున్నాం. 130 ఈజ్ ఈక్వల్ టు 30 × 4 + 10 కింద రాసుకున్నాం. అంటే ఇక్కడ మీకు డివిజర్ ఎంతైతే వచ్చిందో నెక్స్ట్ మీరు అయితే డివిడెండ్గా వాడాలి. అలా చేస్తే మీకు హెచ్సిఎఫ్ వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ 130 ఈజ్ ఈక్వల్ టు 30 × 4 + 10గా రాసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఏం చేసాం ఇక్కడున్న డివిజర్ని 30ని ఇక్కడ డివిడెండ్గా తీసుకుని 30 ఈజ్ ఈక్వల్ టు 10 × 3 + 0 వేసాం. ఇంకా లాస్ట్ మీకు ఎక్కడైతే రిమైండర్ ఇంకా 0 తగిలిందో సో ఏం చేయాలి ఇంకా లాస్ట్ సమ్లో మీకు డివిజర్ ఎంత వచ్చిందో దట్ ఈస్ యువర్ హెచ్సిఎఫ్. సింపుల్. ఇక్కడైనా అంతే. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 10 అని చెప్తారు. ఇక్కడ అంతే హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన ప్రతి కాన్సెప్ట్ మీకు ఒకేసారి ఉండడం వల్ల ఒక ల్యాగ్ బోర్ మూడు రావచ్చు. కానీ మీకు ఈ ప్రతి కాన్సెప్ట్ ఇంకా బేసిక్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎంత డీటెయిల్గా చెప్తున్నాను. మీకు కాన్సెప్ట్స్ తెలుసుంటే మీరు స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు. ఇక్కడ మీరు ఏం చేస్తారు లాస్ట్ రిమైండర్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. దాని తర్వాత హెచ్సిఎఫ్ ఎంత 420 & 130 ఈజ్ ఈక్వల్ టు 10. సో ఈజీగా కనుక్కోవచ్చు. సో మీరు ఇంకా డౌట్ ఉంటే ఇలాంటి సమ్ అడిగినప్పుడు ఏం చేయాలి ఈజీగా మీరు పక్కన డివిజన్ చేసుకుంటూ ఈ విధంగా రాసుకొని చెక్ చేసుకోండి. సో మీరు ఏదైనా సరే 1 minute ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీకు హెచ్సిఎఫ్ యూజింగ్ డివిజన్ ఆల్గారిథం అయితే ఇది ఒక ఎగ్జాంపుల్. సో దీని మీద ఫర్దర్ ఎగ్జాంపుల్స్ కూడా ఇంకా ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ అయితే ఇది. సో ఇప్పుడు మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్స్ కూడా కవర్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇది మీకు ఎక్కువసేపు ఉండదు, కేవలం ప్రాపర్టీస్ చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు ఈజీగా ఇది కూడా కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఓకేనా. సో ఇప్పుడు మీకు కేవలం కొన్ని పాయింట్స్ టిక్ పెట్టాను. సో దాన్ని బట్టి ఈజీగా మనం కంప్లీట్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఎ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈజ్ ఇర్రేషనల్. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక సమ్ చేసిన సమ్ అంటే ఏంటి ఎడిషన్ ఆర్ ప్లస్, డిఫరెన్స్ అంటే ఏంటి సబ్ట్రాక్షన్ ఆర్ మైనస్. సో ఒక రేషనల్ నెంబర్ అంటే ఇది ఎగ్జాంపుల్ 2 తీసుకోండి. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి +3 +√3 ఆర్ -√3 సంథింగ్ ఏం తీసుకున్నా సరే మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి రేషనల్ అండ్ ఇర్రేషనల్ సమ్ ఆర్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా మనకు ఒక ఇర్రేషనల్ నెంబర్ ఇస్తుంది. సో ఇక్కడితో ఒక పాయింట్ అయింది. దాని తర్వాత సెకండ్ ఏంటంటే ద సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బీ అన్ ఇర్రేషనల్. అంటే ఇక్కడ ఈ పాయింట్ మీకు ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు ఒక 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే 2√2 తీసుకోండి, ఇంకోటి -√2 తీసుకోండి. ఇప్పుడు సమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ -√2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 0 వచ్చేస్తుంది. సో అదే అంటున్నాడు ఒక 2 ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు సమ్ చేసినప్పుడు ఎప్పుడూ ఇర్రేషనల్ నెంబర్ రావాలన్న రూల్ కూడా లేదు. ఇక్కడ మనకి 0 వచ్చింది చూసారా. సో 0 ఈజ్ నాట్ అన్ ఇర్రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్. సో ఇది ఒక స్టేట్మెంట్. దాని తర్వాత మూడో స్టేట్మెంట్ ఏంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్స్ నీడ్ నాట్ బీ అన్ ఇర్రేషనల్. ఇక్కడ ఏమంటున్నాడు ఒక ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ఒక 2 ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క ప్రొడక్ట్ చేసినప్పుడు కూడా ఎప్పుడూ ఇర్రేషనల్ నెంబర్ రావాలని రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ √2 × √2 క్యాన్సిల్ అయిపోయి లాస్ట్కి ఇంకా అంటే √2 × √2 వస్తుంది మీకు సింపుల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో మీకు అసలు సింపుల్గా చెప్తున్నాను కాబట్టి మీకు ఈజీగా చెప్పేస్తున్నాను తొందరగా. ఇక్కడ మీకు ఏమవుతుంది √2 అనేవి 2 ఇర్రేషనల్ నెంబర్స్. సో మీకు ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ 2 ప్రొడక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ 2 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు. సో 2 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్.
సో ఇక్కడ ఇదే చెప్తున్నాడు, ఎప్పుడు కూడా 2 ఇర్రాషనల్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ చేస్తే అది ఎప్పుడు ఇర్రాషనల్ నెంబర్ అవ్వాలని రూల్ లేదు, అది రేషనల్ కూడా అవ్వచ్చు. ఇక్కడ అంటున్నాడు 2 ఇర్రాషనల్ నెంబర్స్ తీసుకొని దాని యొక్క సమ్ చేసినప్పుడు కూడా ఎప్పుడు ఇర్రాషనల్ నెంబర్ రావాలని రూలే లేదు, అది రేషనల్ నెంబర్ కూడా రావచ్చు. సో ఇది ఒక 3 మెయిన్ పాయింట్స్. ఇంకా చెప్తాను, మనకి మరికొన్ని రూల్స్ ఏంటంటే ప్రాపర్టీస్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, దెన్ రూట్ ఎన్ ఈజ్ అన్ ఇర్రాషనల్ నెంబర్ అన్నాడు. అంటే ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్కి మనకి రూట్స్ ఉండవు, స్క్వేర్ రూట్స్. సో అందుకే ఇలా అన్నాడు, ఎన్ అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే మనకి రూట్ ఎన్ అనేది ఇర్రాషనల్ నెంబర్ అవుతుంది అని అన్నాడు. దాని తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ x and y is x plus y/2 ఆర్ రూట్ ఓవర్ x ఇంటూ y. సో ఇది మీకు ఇందాక ఎగ్జాంపుల్ చేసి చెప్పాను కదా, సో దాన్ని బట్టి మీకు ఇది అర్థమవుతుంది ఒక పాయింట్. దాని తర్వాత ఇక్కడ ఏమన్నాడు, టు ప్రూవ్ రూట్ 2 ఈజ్ ఎన్ ఇర్రాషనల్ నెంబర్ వీ విల్ యూజ్ అ టెక్నిక్ కాల్ ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. మీరు చేసే ఉంటారు, మనకి పబ్లిక్ ఎగ్జామ్లో కూడా రూట్ 7 మీద ఒక క్వశ్చన్ పడింది కదా, 8 మార్క్ క్వశ్చన్. సో అది మనం ఏ టెక్నిక్ వాడు చేసాం, ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. అంటే కాంట్రడిక్ట్ చేస్తున్నాం అని అంటే రూట్ 2 అనేది ఒక రేషనల్ నెంబర్ అనుకుంటూ సో ఇంక సమ్ చేస్తూ ఉంటాం కదా, సో దాని గురించి మనకి మెయిన్గా ఈ టెక్నిక్ వాడతాం. ఏమైనా టెక్నిక్ వాడతాం అంటే ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అనే టెక్నిక్ వాడతామని మీరు రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంకొక పాయింట్ ఏంటంటే లాస్ ఆఫ్ రాడికల్స్. సో మీకు ఇట్లకి కొన్ని లాస్ ఉన్నాయి. ఏంటంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏ ఇంటూ బి ఇలా రాసుకోవచ్చు. దాని తర్వాత రూట్ ఏ బై రూట్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏ బై బి ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ రెండు కొంచెం ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకో పాయింట్, ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రాషనల్ నెంబర్స్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్ దేర్ ఆర్ సెడ్ టు బి రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ టు ఈచ్ అదర్. అంటే ఒక ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రాషనల్ నెంబర్స్ ఒకవేళ రేషనల్ నెంబర్ అయితే, ఇప్పుడు రూట్ 3 ఉంది ఇంటూ రూట్ 27 ఉంది, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మీకు రూట్ 81 వస్తుంది. సో రూట్ 81 అంటే రూట్ 81కి స్క్వేర్ రూట్ ఏంటి 9. సో ఇదే అంటున్నాడు, అంటే ఇక్కడ రూట్ 3 అండ్ రూట్ 27 అనేవి రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అని అంటాము. సింపుల్గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇర్రాషనల్ నెంబర్స్ తీసుకోండి, ఆ 2 ఇర్రాషనల్ నెంబర్స్ తీసుకున్న తర్వాత ఆ 2 ఇర్రాషనల్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఒక రేషనల్ నెంబర్ వచ్చిందంటే రూట్ ఓవర్ 81 అంటే మీకు 9 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో ఏవైతే నెంబర్స్ రూట్ 3 రూట్ 27 ఉన్నాయో వాటిని మనం రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అంటాము. సో మీకు మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇర్రాషనల్ నెంబర్స్ ఇవి. సో దీని గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, ఇంకా లాస్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. ఇప్పుడు లాగరిథమ్స్ అంటే సింపుల్గా చెప్తాను, చాలామందికి డౌట్ అంట, నాకు కొంతమంది పర్సనల్గా చెప్పారు. సో ఇప్పుడు లాగరిథమ్స్ అంటే ఏంటంటే సింపుల్గా మీకు లాగరిథమ్స్ అర్థం కావాలంటే అసలు మీకు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ తెలిసి ఉండాలి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏం కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ అనే నెంబర్ తీసుకోండి. 2 స్క్వేర్ అంటే ఏంటి, 2 ఈజ్ ఎ బేస్. ఇక్కడ ఎక్స్పోనెంట్ ఏముంది 2, మీకు తెలుసు కదా ఎక్స్పోనెంట్. ఇలా రాయడాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు. అర్థమైంది కదా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏంటో. ఎక్స్పోనెన్షియల్ జనరల్ ఫామ్ ఏంటంటే ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఇక్కడ ఏ అనేది బేసు, ఎక్స్ అనేది ఎక్స్పోనెంట్. సింపుల్గా అర్థం కదా. అసలు లాగరిథమ్స్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ 10 స్క్వేర్ ఉంది. 10 స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ 2 రీప్రజెంట్ ఏం చేస్తుంది, 10 అనే నెంబర్ని 2 సార్లు వెయ్యి అంటే 10 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 100. సో 10 స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు, 100 కింద రాసుకోవచ్చు. అంటే ఇంత 100 అనే నెంబర్ని మనం సింపుల్గా 10 స్క్వేర్ అని రాసుకుంటున్నాం. ఇక్కడ ఒక సమ్ ఇస్తాను, ఇక్కడ చూడండి 10 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000 అన్నాడు. సో ఓకే, ఇక్కడ 10,000 వచ్చింది. కానీ 10 పవర్ ఎక్స్పోనెంట్ ఎంత అయితే 10,000 వస్తుంది మనకు తెలియదు. ఇలాంటి వాటిని కనుక్కోవడానికి లాగరిథమ్స్ అనే కాన్సెప్ట్ని కనిపెట్టారు. అంటే ఇంకా ఫర్దర్ పెద్ద ప్రాబ్లమ్స్, నాట్ ఓన్లీ ఫర్ దిస్ లాగరిథమ్స్, ఇంకా మనకి ఫ్యూచర్లో చాలా కాన్సెప్ట్ మీద కలుస్తాయి. సో అది ఇప్పుడు మీకు సింపుల్గా 10 to the power of 4 ఈజ్ ఈక్వల్ టు 10,000 రాసా అంటే 10ని మనం 4 టైమ్స్ వేస్తే 10,000 వస్తుంది, అది మనకు తెలుసు. ఓకే, దీని యొక్క జనరల్ ఫామ్ ఏంటంటే బీ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని మనం ఇంకో విధంగా రాసుకోవచ్చు, అదే లాగరిథమిక్ ఫామ్ సింపుల్గా. ఇప్పుడు లాగ్ ఫామ్ ఎలా రాసుకోవాలంటే మీరు ఫస్ట్ ఎప్పుడు కూడా లాగ్ అని రాసేయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత ఇక్కడ మీకు బేస్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ బేస్ కింద వేసుకోవాలి. అంటే దీన్ని ఎలా చదవాలి, లాగ్ ఏ టు ద బేస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా, సో ఇక్కడ బేస్ ఏదైతే ఉందో అది ఇక్కడ బేస్ వచ్చేస్తుంది, ఇక్కడ ఏ అనేది ఆర్గ్యుమెంట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఏదైతే ఎక్స్ ఎక్స్పోనెంట్ ఉందో అది మీకు ఇటువైపు ఈక్వల్ వస్తుంది. అంటే మనం లాగరిథమిక్ ఫామ్ ఎందుకు వాడతాం, దానికి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అసలు ఎక్స్పోనెంట్ ఎంతో తెలుసుకోవడానికి ఈ ఫామ్ వాడతాం మెయిన్గా. అంటే ఇంకా చాలా పర్పస్ ఉన్నాయి.
ఓకేనా, మీకు మెయిన్గా అర్థం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10⁻x ఈజ్ ఈక్వల్ టు 10,000 అని వేసాను. దాన్ని కూడా మీకు ఎలా రాసుకోవచ్చు, లాగ్ అని వేసాను. వేసిన తర్వాత ఏం చేస్తాను, యాస్టీస్కి ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ వేసాను. ఇక్కడ బేస్ బి వాల్యూలో ఇక్కడ 10 ఉంది అంటే ఏం చేశాను, ఇక్కడ బేస్ 10 వేసాను. అర్థమైంది కదా. సో అందుకే ఇక్కడ మీకు ఇలా రాశాను చెప్పడానికి. ఇక్కడ 10,000 ఉంది, 10,000 ఆర్గ్యుమెంట్లో ఉంది. సో ఆర్గ్యుమెంట్కి ఈ విధంగా 10,000 రాశాను. ఇక్కడ ఉన్న ఎక్స్పోనెంట్ని ఇక్కడ వేసాను. సో అర్థమైంది కదా. ఈ విధంగా మనం లాగరిథమ్స్ అంటే మీకు మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మీకు ఎటువంటి సమ్ ఇచ్చినా సరే లాగరిథమ్స్ చేయాలి అంటే మీకు ముఖ్యంగా కొన్ని ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి. ఓకేనా. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో మీకు కొన్ని రూల్స్ ఉండేవి. ఏంటంటే మీరు ఫర్దర్ స్మాల్ క్లాసెస్ నేర్చుకుని ఉంటారు. స్మాల్ క్లాసెస్లో ఇక్కడ ఏంటంటే a⁻m ఇంటూ a⁻n ఈజ్ ఈక్వల్ టు a పవర్. ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయితే ఏం చేయాలి, ఎక్స్పోనెంట్స్ మల్టిప్లికేషన్ జరుగుతున్నప్పుడు మనం ప్లస్ చేసేయాలి. a⁻m ఇంటూ a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻m+n అని రాసేవాళ్ళు. సో అదే విధంగా అంటే మీకు సింపుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, లాగరిథమ్స్ అంటే ఏమీ కాదు, ఎక్స్పోనెన్స్ యొక్క మరొక ఫామ్ అనమాట. అందుకే ఇక్కడ చూడండి, ఇదే సిమిలర్గా ఇదే ఫార్ములాని ఈ విధంగా రాశాడు. అంటే log xy to the base a is equal to log x to the base a plus log y to the base a. అంటే ఇక్కడ ఏం చేశాడు, log xy అనే రెండు నెంబర్స్ మనం మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాయి. ఇక్కడ ఏం చేశాడు, ప్లస్ కింద చేశాడు. అంటే వెరగొట్టేశాడు. ఏం చేశాడు, log x to the base a plus log y to the base a. అంటే ఏం చేశాడు, ఇక్కడ అదే చేసాం. ఇక్కడ m మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎక్స్పోనెంట్స్ ప్లస్ చేస్తాం, ఇక్కడ అదే జరుగుతుంది ప్లస్. సో మీకు అర్థమవుతుందా, అందుకే ఇంత డీటెయిల్గా పక్కన రాసాను మీకు ఈజీగా అర్థం అవడానికి. ఇక్కడ చూడండి రెండో ఫార్ములా, ఇక్కడ ఈ a⁻m/a⁻n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ చేసాం, ఇక్కడ డివిజన్ చేస్తే మైనస్ చేసాం. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ a/a⁻m/a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻m-n. ఇదే లాగరిథమిక్ ఫార్ములా ఏం చేశాడంటే log x/y to the base a ఈజ్ ఈక్వల్ టు log x to the base a మైనస్ log y to the base a. అంతే కదా. సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఏ విధంగా చేసామో మైనస్ వచ్చిందో ఇక్కడ అదే విధంగా వచ్చింది. ఈ అంటే మీకు ఈ గుర్తున్న ఇవి చేసేయగలరు ఈజీగా ఫార్ములాస్. ఇక్కడ ఏం చేస్తాడంటే a⁻m ఈజ్ ఈక్వల్ టు 1 రెసిప్రోకల్ చేసినప్పుడు 1/a⁻m కింద మారిపోతుంది. అంటే ఇక్కడ -m+m కింద మారిపోతుంది రెసిప్రోకల్ చేసినప్పుడు. ఇది ఒక ఫామ్. ఇక్కడ లాగరిథమిక్ ఫార్ములా అదే చేశాడు. ఇక్కడ ఏం చేశాడు, log y to the base x ఈజ్ ఈక్వల్ టు 1 రెసిప్రోకల్ చేస్తే 1/log x to the base y. అంటే ఇక్కడ ఉన్నది ఈ విధంగా షఫల్ అయ్యి అనమాట. ఓకేనా. సో ఇదే ఫార్ములా ఉంది కదా. సో అది దాని తర్వాత a/m to the whole power m ఈజ్ ఈక్వల్ టు a⁻m/b⁻m ఈ విధంగా రాసుకోవచ్చని లాస్ ఆఫ్ ఇండెక్సెస్లో మనకు ఉంది. సో అదే విధంగా అంటే మీకు అన్ని సిమిలర్గా ఉంటాయని లేదు, కొన్ని ఎక్స్ట్రా ఫార్ములాస్ లాగరిథంలో ఉంటాయి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. ఇక్కడ log a to the base a అంటే రెండు సిమిలర్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ log 2 base 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు అనుకోండి, మీకు ఇలా ఎప్పుడైనా సరే ఇక్కడ ఏ నెంబర్ ఉన్నా ఇక్కడ బేస్లో ఏ నెంబర్ ఉంటుందో ఆర్గ్యుమెంట్లో బేస్లో రెండు ఒకే నెంబర్స్ ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడం 1 వేసేయాలి వెంటనే, అదొక ఫామ్. ఇక్కడ log 1 to the base a ఇక్కడ గుర్తుపెట్టుకోండి. లాగరిథమ్స్లో వచ్చేసరికి మీ ఇక్కడ ఆర్గ్యుమెంట్లో 1 కనబడితే మాత్రం ఖచ్చితంగా మీరు 0 వేసేయాల్సిందే. ఇది మర్చిపోకండి పాయింట్. అంటే ఆర్గ్యుమెంట్లో మీకు 1 కనబడితే ఇంకా మీరు బేస్లో ఎంత ఉన్నది ఇంకేం పట్టించుకోకూడదు. log 1 అనే అంటే వెంటనే 0 వేసేయాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత log x to the power of m ఇక్కడ ఆర్గ్యుమెంట్కి మళ్ళీ ఇంకొక ఎక్స్పోనెంట్ పవర్ ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఎక్స్పోనెంట్ని మనం ముందుకు తీసుకొచ్చేస్తాం. అంటే m ఇంటూ log x to the base a ఇది ఒక మనకు ప్రాపర్టీ అనమాట లాగరిథమ్స్లో. ఇంకా ఇంకోటి ఏంటంటే log ఏ బేస్లో ఉందన్నమాట, ఏ బేస్లో ఉంది. ఇక్కడ ఇంక మిగిలింది ఈ log n to the base a ఇది మొత్తం కూడా ఎక్స్పోనెంట్లోనే ఉంది. ఇలా ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఏమడుతాడంటే క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఇటువైపు క్లోజ్ చేసేసి క్వశ్చన్ మార్క్ ఇలా వేసి ఎంత అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చేయాలి, బేస్లో ఒక ఏ ఉంది అంటే ఈ ఫామ్లో ఉన్నప్పుడు బేస్లో ఏం లేదు, ఈ ఫామ్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ మీకు ఎక్స్పోనెంట్ చూసుకొని ఎక్స్పోనెంట్లో ఇక్కడ మీకు ఆర్గ్యుమెంట్లో ఏం కనబడుతుందో అదే ఇక్కడ వేసేయాలన్నమాట. సో ఇదొక ప్రాపర్టీ. ఐ హోప్ మీకు ఈ ప్రాపర్టీస్ అన్నీ అదే అనుకుంటున్నాను. సో మనకి ఇంకా ప్రాపర్టీస్ ఉంటే మీకు ఇంకా మెయిన్గా ఇవి రాశాను. ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ సమ్స్ చూద్దామా. కొన్ని రాశాను, ఎక్కువ కూడా కాదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ప్రాక్టీస్ సమ్ చూడండి. మీకు ఇక్కడ log 512 to the base 2 దీని ఒక వాల్యూ కనుక్కోమన్నాడు అని అడిగాడు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ 512ని ఫ్యాక్టర్స్ చేయండి. ఫ్యాక్టర్స్ చేసినప్పుడు మీకు ఏమొస్తుందంటే మీరు 512ని 2⁻9 కింద రాసుకోవచ్చు. సో ఏమవుతుంది, log 2 to the power 9 to the base 2 ఈజ్ ఈక్వల్స్ టు
ఇక్కడ మీకు పాయింట్ చెప్పాను కదా ఇందాక ఈ ఫార్ములాలో ఏం చెప్పాను, ఇక్కడ ఈ విధంగా ఉంటే m ముందుకు వచ్చేస్తుందని చెప్పాను. సో అదే విధంగా ఈ ఫార్ములాను వాడుకొని మనం ఏం చేసాం, ఈ 501 2 power 9 కింద రాసుకున్నాం, ఈ 9 ముందుకు వచ్చేస్తుంది. సో 9 ఇంటూ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాను, ఏం చెప్పాను, ఈ ఫార్ములా అంటే ఆర్గ్యుమెంట్ బేస్ ఒకలాగా ఉంటే log 2 to log 2 ద బేస్ 2 ఉంటే అప్పుడు ఏం చేయాలి, 9 ఇంటూ ఇక్కడ 1 వచ్చేస్తుందని చెప్పాను కదా. సో 9 ఇంటూ 1 అంతా 1. సో మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 9 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 9 అన్నమాట. సో దీని వాల్యూ ఎంత 9. ఐ హోప్ మీకు క్వశ్చన్ అర్థం అనుకుంటున్నాను. ఇంకొక ఎక్స్ట్రా 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ మీకు ఇంకొక ఫార్మాట్లో అడగచ్చు, ఏంటంటే లాగరిథంని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కింద ఇందాక మీకు చూపించాం కదా, రేషనల్ని డెసిమల్లో మార్చమని, డెసిమల్ని రేషనల్లో మార్చమంటాడా, అదేవిధంగా ఇక్కడ మీకు లాగరిథంని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో లాగరిథమిక్ ఫామ్లోకి రాయమంటాడు. సో అందుకోసం ఒక సమ్ ఇచ్చి దాని మీద ప్రాక్టీస్ సమ్స్ కూడా ఇచ్చాను చూడండి. ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడంటే log 125 to the base 5 ఈజ్ ఈక్వల్ టు 3 అంట. సో దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాయమన్నాడు. ఇది లాగరిథమిక్ ఫామ్లో ఉంది. ఎక్స్పోనెన్షియల్ ఎలా రాస్తారు, సో ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న బేస్ మనకి బేస్లోకి వచ్చేస్తుంది, ఇక్కడ ఉన్న ఎక్స్పోనెంట్ ఇక్కడ ఎక్స్పోనెంట్గా వచ్చేస్తుంది. సో 5 cube ఈజ్ ఈక్వల్ టు 125. సో ఈ విధంగా రాసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయడానికి మీరు ఇది ప్రాక్టీస్ చేయండి, ఏంటంటే log x టు ద బేస్ p ఈజ్ ఈక్వల్ టు a. దీన్ని మీరు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చండి, ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ టు లాగరిథమిక్ ఫామ్ అనమాట. సో దీనిలో ఎగ్జాంపుల్ సమ్ ఏంటంటే 7 cube ఈజ్ ఈక్వల్ టు 343 అనమాట. సో దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది, దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్లోకి రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు లాగరిథమిక్ ఫామ్లో ఎలా రాస్తారు, ఒకటే చెప్పాను, ఫస్ట్ ఎప్పుడు లాగ్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇక్కడ బేస్ ఏది ఉందో ఇక్కడ బేస్ ఏది రాయాలి, ఇక్కడ ఉన్న నెంబర్ని ఆర్గ్యుమెంట్లో రాయాలి, ఇక్కడ ఉన్న ఎక్స్పోనెంట్ని ఇటు పంపించాలి. సో ఇది ఎక్స్పోనెన్షియల్ నుంచి లాగరిథమిక్ ఫామ్లోకి మార్చుకునే పద్ధతి. ఇప్పుడు దీని మీద ఉన్న ఒక 2 ప్రాక్టీస్ సమ్స్ చూడండి. 2 to the power of n ఈజ్ ఈక్వల్ టు 1024 అనే దాన్ని ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మీకు 10 to the power of -3 ఈజ్ ఈక్వల్ టు 0.001. సో ఈ 2 సమ్స్ ప్రాక్టీస్ చేయండి ఈ టాపిక్ మీద. ఇంకా ఇంకొక క్వశ్చన్, ఇక్కడ మీకు లాగరిథమిక్లో ఇలా సింపుల్గా ఈజీగా అడుగుతాడని రూల్ లేదు. లాగరిథమిక్లో మనకి ఒక పెద్ద సమ్ ఇచ్చి ఈ విధంగా దాని యొక్క వాల్యూ ఎంత వస్తుంది, ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అని అడిగే టైప్ ఆఫ్ సమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏమడిగాడు, ఇది మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీకు పబ్లిక్ ఎగ్జామ్ కోసం చదివే ఉంటారు. ఇక్కడ ఏమంటాడంటే ఫైండ్ ఎక్స్ ఇఫ్ 2 log 5 ప్లస్ 1/2 log 9 మైనస్ log 3 ఈజ్ ఈక్వల్ టు log x. ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు అనమాట మనల్ని. అప్పుడు మీరు ఈ సమ్ ఏం చేస్తారు, 2 log 5 ఈ ప్లస్ 1/2 log 9 మైనస్ log 3 ఈజ్ ఈక్వల్ టు log x అని రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఈ 2 అనేది ఇటువైపు వచ్చి 5కి స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఇటువైపు ఉన్న మనకి 1/2 రూట్ కింద మారిపోతుంది కదా, 1/2 అంటే రూట్ కదా, సో log రూట్ 9 అవుతుంది, మైనస్ log 3 దాని తర్వాత log x అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారు, log 5 స్క్వేర్ అంటే log 25 ప్లస్ దాని తర్వాత log రూట్ 9 అంటే రూట్ 9 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, ఎందుకంటే రూట్ 9 స్క్వేర్ అంతా 3 అవుతుంది. సో log 3 మైనస్ log 3 ప్లస్ log 3 మైనస్ log 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా log x ఇటువైపు ఉంటుంది. ఇంకా తర్వాత ఏం మిగులుతుంది, log 25 ఈజ్ ఈక్వల్ టు log x. ఇక్కడ మీకు రిమూవింగ్ log ఆన్ బోత్ సైడ్స్, ఇంకా ఏం మిగులుతుంది, log తీసేస్తే దేర్ఫోర్ x ఈక్వల్ టు 25. సో మీకు కొంచెం ఫాస్ట్గా చెప్పాను, ఇంకా మీరు ఫర్దర్గా ఈ సమ్ చేస్తూ ఉంటారు ఇంట్రెస్ట్తో చెప్పాను ఫాస్ట్గా. సో మీకు ఇంకా చెప్తున్నాను, ఇంకా చాలా తక్కువ సమ్స్ చెప్పాను మీకు, ఎందుకంటే మనకి వీడియో ఇప్పటికే చాలా ఎంత అవుతుంది, మీకు టైం కూడా తక్కువ ఉంటుంది. సో అందుకోసం సో మెయిన్గా మనకున్న మెయిన్ కాన్సెప్ట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ అయిపోయింది, లాగరిథమ్స్ కూడా అయిపోయింది. సో నేను మీకు వీడియోలో ఈ రియల్ నెంబర్స్ టాపిక్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు డెప్త్గా టచ్ చేసి చెప్పాను. మీకు ఏది ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ఏ ఫార్మాట్లో అడగచ్చు అని ఈచ్ అండ్ ఎవ్రీ సమ్స్ కూడా మీకు చెప్పాను. ఐ హోప్ ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా క్షమించండి. సో మనకి వీడియోలో లెసన్ చెప్పేటప్పుడు కొంచెం మిస్టేక్స్ వస్తాయి కదా, సో అయితే కొంచెం స్కిప్ చేసేయండి. ఒకవేళ మీకు టాపిక్స్ తెలిస్తే అవి కూడా స్కిప్ చేసేయండి. సో ఇక్కడ దాకా వీడియో చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు ఇలా వీడియో చూస్తే నాకు కూడా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో మీకు టాపిక్స్ అయితే ముందు బాగా అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అన్నయ్య మీరు ఇంకా ఫర్దర్ ప్రాక్టీస్ చేయాలి, నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ అని మీకు డిస్క్రిప్షన్ లింక్లో మీకు ఏం చేశానంటే మీకు ఈ రియల్ నెంబర్స్ టాపిక్ మీద మీకు ఉపయోగపడుతుందని ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ డిస్క్రిప్షన్ చెక్ చేసుకుంటే మీకు అందులో ఈ విధంగా మెయిన్ పాయింట్స్, కీ పాయింట్స్ ఉంటాయి ఈ చాప్టర్ మీద. దాని తర్వాత మీకు ప్రాక్టీస్ టెస్ట్ పేపర్ 1, ప్రాక్టీస్ టెస్ట్ పేపర్ 2, ఈ విధంగా కొన్ని పేపర్స్ కూడా ఉంటాయి. సో ఆ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో మనకి ఈరోజు రియల్ నెంబర్స్ క్విక్ రివిజన్ అయితే అయ్యింది. సో వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకొకటి ఫ్రెండ్స్, మీ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే నేను కోరుకునేది, అసలు ఈ టాపిక్ మీకు అర్థమైందా అదే నేను అడుగుతున్నాను. సో మీకు అర్థమైతేనే కదా నేను ఎంత చెప్పి వర్త్ అవుతుంది. సో మీకు ఈ టాపిక్ అనేది అర్థమైందా లేదా అని మీకు కింద కమెంట్ చేయండి. సో టాపిక్ అర్థమైతే అర్థమైంది బ్రో,
అని అయితే కమెంట్ చేయండి. సో ఐ ఫీల్ సాటిస్ఫైడ్. సో ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ సెట్స్ మీద, నెక్స్ట్ ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్ మీద కూడా చెప్తాను మీకు, అంటే పీడిఎఫ్ ఫైల్స్ వీడియోస్ కూడా పెడతాను. సో ఒకటి చెప్తున్నాను, వీడియోస్ కొంచెం లేట్ అవ్వచ్చు కానీ వీళ్ళని తొందరలో మీకు అయితే అందిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నోటిఫికేషన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద అయితే నాకు కమెంట్ చేయండి. ఫీల్ లైక్ యువర్ ఓన్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.